చక్రవర్తి కావడానికి చాలా కాలం ముందే అశోకుడు బౌద్ధ మతంతో దగ్గరగా కనెక్ట్ అయి ఉన్నాడు. తన తాతల కాలం నుంచి బౌద్ధ మతంలోనే ఉన్న వెదిసాదేవిని వివాహం చేసుకున్నప్పటి నుంచి అశోకుడికి బౌద్ధ సమాజంతో కనెక్షన్ ఉంది. ఇక కళింగ యుద్ధం. మన చరిత్ర పుస్తకాల్లో అశోకుడు అనగానే కళింగ యుద్ధం మాత్రమే గుర్తొస్తుంది. కళింగ యుద్ధంలో ఆ రక్తపాతాన్ని చూసి చెలించిపోయి ఆయుధాన్ని హింసను వదిలేసి అశోకుడు కన్నీటి వరద పారించాడని చదువుకున్నాం. అంతలా మన బుర్రల్లోకి ఎక్కించిన ఆ చరిత్రలో అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒడిశా నుంచి ఇప్పటి విశాఖపట్నం వరకు విస్తరించిన కళింగ సామ్రాజ్యం తమను తాము స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంది. వారు మౌర్యులను అసలు లెక్కే చేయలేదు. అశోకుడి కాలం నాటికి కళింగ రాజ్యం సుసంపన్నమైన రాజ్యం. అప్పటి కళింగ చక్రవర్తి అనంత పద్మనాభ. అతను అశోకుడి ఆధిపత్యాన్ని లెక్క చేయలేదు. కానీ అశోకుడు సమ్రాట్ అనిపించుకోవాలంటే, దేవానాం ప్రియ అనిపించుకోవాలంటే తన ఆధిపత్యానికి అడ్డుపడుతున్న కళింగను సర్వనాశనం చేయాల్సిందే అన్న ఆలోచన అశోకుడికి కలిగింది. అప్పటికే అశోకుడు బౌద్ధంలో ఉన్నాడన్న విషయం ముందు చెప్పుకున్నాం. రాజ్యాన్ని విస్తరించాల్సిన ఒక చక్రవర్తి హింస చేయకుండా అహింసను ప్రాక్టికల్గా పాటించడం సాధ్యం కాదని అశోకుడికి బాగా తెలుసు. అందుకే ఒకవైపు తాను బౌద్ధాన్ని అనుసరిస్తున్నానని చెప్తూనే యుద్ధాలు చేశాడు. అశోకుడు చక్రవర్తి అయిన 8వ సంవత్సరంలో కళింగ యుద్ధం జరిగింది. కళింగ యుద్ధంలో గెలవాలంటే అంత సులువు కాదని అశోకుడికి తెలుసు. అందుకే చాలా పెద్ద ప్రయత్నమే చేశాడు. అప్పటి కళింగ రాజ్యం రాజధాని తోసలి. సాధారణంగా ఒడిశా, ఇప్పటి ఆంధ్ర తీర ప్రాంతాల్లో వేసవిలో వేడి చాలా ఎక్కువ. అందుకే కళింగ యుద్ధాన్ని శీతాకాలంలో ప్లాన్ చేశాడు అశోకుడు. మగధ రాజధాని పాటలిపుత్ర నుంచి కళింగ రాజధాని తోసలి మధ్య దూరం 900 కిలోమీటర్లు. అశోకుడు భారీ సైన్యంతో కళింగకు బయలుదేరాడు. రోజుకు 20 కిలోమీటర్లు మాత్రమే సైన్యం ప్రయాణం చేయగలిగేది. అలా అశోకుడి సైన్యం కళింగ రాజ్యానికి చేరడానికి 6 వారాలు పట్టింది. కళింగ యుద్ధం ఇప్పటి భువనేశ్వర్కి 8 కిలోమీటర్ల దూరంలో జరిగింది. అక్కడ ధౌలి అనే కొండ ప్రాంతం ఉంది. దీనికి దగ్గరలో దయానది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ధౌలికి దయానదికి మధ్య విశాలమైన ప్రాంతాన్ని యుద్ధక్షేత్రంగా అశోకుడు ఎంచుకున్నాడు. ఎప్పటికైనా అశోకుడి నుంచి ముప్పు ఉందని తెలిసిన కళింగరాజు అనంత పద్మనాభ కూడా యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాడు. ఒక ఉన్మాదంతో జరిగిన యుద్ధమది. అందుకే కళింగ సైన్యం నిలవలేకపోయింది. రక్తంతో దయానది చాలా కాలం పాటు ఎరుపెక్కిందని కళింగ యుద్ధం గురించి కవులు రాసిన ఎన్నో పుస్తకాలు అతి భయానకంగా వర్ణించాయి. కళింగ యుద్ధంలో అశోకుడు గెలిచిన తర్వాత అతని ఆధిపత్యాన్ని ఎదిరించేవారు లేరు కనుక అప్పుడు సమ్రాట్ అశోక్ అయ్యాడు. ఆ తర్వాత అతను చేద్దామన్నా కూడా యుద్ధం చేయడానికి ఏ రాజు లేడు. అందుకే కళింగ యుద్ధం పశ్చాత్తాపం అనే స్టోరీ పాపులర్ అయింది.